హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చేసి వంకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందాము. నాకు తెలిసినంతవరకు ఈ కర్రీ ప్రతి చిన్న ఫంక్షన్‌లో కనిపించేది ఒక టైంలో అయితే. ఇప్పుడైతే తగ్గిపోయింది గానీ, ఒక టైంలో అయితే 20 మెంబర్స్, 30 మెంబర్స్‌కి మా అమ్మ వాళ్ళే వంట చేసేసేవాళ్ళు. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు కలిసి చేసేసేవాళ్ళు. ఇప్పుడైతే 10 మ్యాన్స్‌కి ఆర్డర్ చేసేసుకుంటున్నాం గానీ, అప్పుడైతే అంతా వండడమే కదా! అప్పుడైతే ప్రతి చిన్న ఫంక్షన్‌కి కూడా ఈ కర్రీ అయితే రెగ్యులర్‌గా చేస్తూ ఉండేవాళ్ళు. మీలో ఎంతమంది ఈ కర్రీ భోజనాల్లో తిన్నారో నాకైతే కింద కామెంట్ చేయండి. ఈ కర్రీ కోసం ముందుగా బాండీ తీసుకుని దానిలోనికి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోకి జీలకర్ర ఆవాలు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోనికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. దానిలోనికి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత దానిలోని పచ్చనిపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చనిపప్పు యాడ్ చేసిన దానిలో కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత దానిలో గరం మసాలా వేసి